హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ బ్రహ్మ. వెల్కమ్ టు బ్రహ్మ గైడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక కొత్త టాపిక్ అయితే తెలుసుకోబోతున్నాం. అదేంటంటే మన బ్యాంక్ అకౌంట్స్లో డిపాజిట్స్ అంటే ఒక అమౌంట్ను మనము యాడ్ చేయడాన్ని డిపాజిట్ అంటాం. అది ఫోన్పే ద్వారా కావచ్చు, బై డైరెక్ట్ బ్యాంక్ వెళ్ళి మనము అమౌంట్ అకౌంట్లో డిపాజిట్ చేస్తాం. దీన్ని డిపాజిట్స్ అంటాం. కానీ జంప్డ్ డిపాజిట్స్ అంటే ఏంది? ఈ జంప్డ్ డిపాజిట్స్ అంటే ఏమిటి? దీని గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. గుడ్ ఇన్ఫర్మేషన్, స్కిప్ చేయకుండా అయితే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్. సో ప్రజెంట్ ఈ సైబర్ క్రైమ్స్ అయితే చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఈ సైబర్ క్రైమ్స్ నేపథ్యంలోనే ఈ జంప్డ్ డిపాజిట్స్ అంటే ఏంటి, దానివల్ల ఎలా నష్టపోతాము అనే విషయం అయితే తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళే ముందు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మీరు ఇంత ఎక్కువ మందికి షేర్ చేస్తూ ఉంటే నా యొక్క వీడియో అంతమందికి రీచ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి సపోర్ట్గా ఉంటుంది. దయచేసి షేర్ చేయని వాళ్ళు ఉంటే షేర్ చేయండి. ఇక జంప్డ్ డిపాజిట్స్ అంటే మన అకౌంట్లోకి ఎవరైనా అన్నోన్ పర్సన్స్ డబ్బులు డిపాజిట్ చేస్తే దాన్ని మనము జంప్ డిపాజిట్స్ అంటాం. అంటే ఆ పర్సన్ మనకు ఎవరో తెలియదు. అన్నోన్ పర్సన్స్ ఎవరైతే మన అకౌంట్కు డిపాజిట్ చేస్తారో ఆ డిపాజిట్స్ని జంప్ డిపాజిట్స్ అంటాం. ఎవరు చేస్తారు? డబ్బులు అడిగితేనే ఇస్తారు, తెలిసిన వ్యక్తినే డిపాజిట్ చేస్తారు. మరి ఎవరు ఈ జంప్డ్ డిపాజిట్స్ చేస్తారంటే సైబర్ క్రైమ్ చేసే నేరగాళ్ళు మనకి ఈ జంప్డ్ డిపాజిట్స్ని మనకు తెలియకుండా మన అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అమౌంట్ 2000 3000 ఎంతో సమ్ అమౌంట్ అయితే మనకు యాడ్ చేస్తారు. మనకు తెలియదు. మనకు మెసేజ్ అయితే మన మొబైల్కి మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం, అమౌంట్ యాడ్ అయ్యింది ఏంటి అనేసి మనం వెంటనే మన యూపీఐ పిన్ ద్వారా మనం బ్యాలెన్స్ అయితే చెక్ చేస్తాం. కామన్గా ఎవరైనా అమౌంట్ అయితే అకౌంట్కి యాడ్ అయినప్పుడు అమౌంట్ ఎంత ఉందని చెప్పేసి మనము చెక్ చేస్తాం. అక్కడే మనము చేసే మొదటి తప్పు. ఈ సైబర్ క్రైమ్స్ కేటుగాళ్ళు ఏం చేస్తారంటే మనకి అకౌంట్కి ఒక డిపాజిట్ అయితే చేస్తారు, సమ్ లిటిల్ అమౌంట్. ఆ అమౌంట్ మనకు వచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే యూపీఐ పిన్ ఎంటర్ చేసి మన అమౌంట్ చెక్ చేస్తామో మన అకౌంట్లో అమౌంట్ అయితే ఖాళీ కావడం జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఏం జరుగుతుందంటే ఇది సైబర్ క్రైమ్స్ నేరగాళ్ళు చేసే నేరం ఫ్రెండ్స్. ఇది డబ్బులు వాళ్ళు చాలా సులువుగా సంపాదించాలనే ఉద్దేశంతో ఇలా జంప్డ్ డిపాజిట్స్ అయితే చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ జంప్డ్ డిపాజిట్స్ గురించి మనం ఎలా తెలుసుకోవాలి, దాని నుంచి ఎలా బయటపడాలి, ఏం చేయాలి అంటే ఎవరైనా అన్నోన్ పర్సన్స్ మన అకౌంట్కి మనీ డిపాజిట్ చేసినప్పుడు మనం వెంటనే యూపీఐ పిన్ ఎంటర్ చేసి అయితే బ్యాలెన్స్ చెక్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు మన అకౌంట్కి అమౌంట్ పంపించేటప్పుడే వాళ్ళు విత్డ్రాల్ రిక్వెస్ట్ కూడా టెక్నికల్గా సెండ్ చేయడం జరుగుతుంది మన యూపీఐ పిన్ ద్వారా. సో మనం ఎప్పుడైతే మన అకౌంట్ యూపీఐ పిన్ ద్వారా అమౌంట్ బ్యాలెన్స్ చెక్ చేస్తామో వెంటనే మన అకౌంట్లో అమౌంట్ అయితే వారికి ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. సో కాబట్టి ఈ జంప్డ్ డిపాజిట్స్ ఎవరైనా అన్నోన్ పర్సన్స్ అయితే మన అకౌంట్కి డిపాజిట్ చేసినప్పుడు మనం వెంటనే అమౌంట్ చెక్ చేయకూడదు. అలా లిమిట్ పీరియడ్ ఒక 10 minutes లాకింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ 10 minutesలో వాళ్ళ యొక్క రిక్వెస్ట్ అయితే ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ క్యాన్సిల్ అవుతుంది, అంటే నిరుపయోగం అవుతుంది. తర్వాత మనం అమౌంట్ చెక్ చేసినా కూడా మన అమౌంట్ అయితే సేఫ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ విధంగా మనము మన అకౌంట్లో డబ్బులు అయితే సైబర్ నేరగాళ్ళకి వెళ్ళకుండా అయితే ఆపుకోవచ్చు. ఈ సెకండ్ వన్ ఏంటంటే మనం పిన్ ఎంటర్ చేసినా కూడా మనం రాంగ్ పిన్
మన యూపీఐ పిన్ ఒక్కసారి రాంగ్ పిన్ ఎంటర్ చేసినట్లయితే వాళ్ళ విత్డ్రాల్ రిక్వెస్ట్ కూడా క్యాన్సిల్ అవుతుంది, యూజ్లెస్ అవుతుంది. ఆ విధంగా మన అకౌంట్లో డబ్బులు మనం కాపాడుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎవరైనా సరే మన అకౌంట్కి అమౌంట్ డిపాజిట్ చేసినప్పుడు కంప్లీట్గా ఆ పర్సన్ మనకు తెలిసిన వ్యక్తి అయితేనే వెంటనే మీరు బ్యాలెన్స్ అయితే చెక్ చేయండి. తొందరపాటుతో అమౌంట్స్ వచ్చిన వెంటనే అయితే మన యూపీఐ పిన్ అయితే ఓపెన్ చేసి బ్యాలెన్స్ అయితే చేయకండి. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎవ్వరూ కూడా ఈ సైబర్ క్రైమ్స్ యొక్క నేరగాళ్ళ చేతిలో మోసపోవద్దు. ప్రతి ఒక్కరూ అవేర్నెస్ కావాలనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.